गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ नमो भगवते వాసుదేవాయ। ఈ శ్లోకాలు అందరి దగ్గర ఉన్నాయా? నాతో పాటు కలిపి మెల్లిగా చదివేసేయండి, గొంతు కలిపి. శ్రీ భాగవత మహాత్మ్యం. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పృథాసుతం. అథ ప్రథమోధ్యాయః. దేవర్షి నారదుడు భక్తిని కలుసుకొనుట. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నైమిషేసూతమాసీనం అభివాద్య మహామతిం కథామృతరసాస్వాదకుశలః శౌనకో బ్రవీత్. శౌనకోవాచ అజ్ఞానధ్వాంత విధ్వంస కోటిసూర్యసమప్రభా సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణరసాయనం. పైన పై సెంటెన్స్ లో మకారాలు లేదు, జాగ్రత్తగా చదవండి. అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభా. ఇక్కడ అమ్ అంటున్నారు, అమ్మ అనకండి. ఇప్పుడు అర్థమైంది కదా, కలిపి చదవండి మళ్ళా. అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభా సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణరసాయనం. భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్ మాయా మోహ నిరాసశ్చ వైష్ణవైః క్రియతే కథం. ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవశ్చాసురతాం గతః క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం. శ్రేయసాం యద్భవేత్ శ్రేయః పావనానాం చ పావనం. కృష్ణ ప్రాప్తికరం శశ్వత్ సాధనం తద్వదాధునా. చింతామణిర్లోకసుఖం సురదృస్సర్గ సంపదాం ప్రయచ్చతి గురుః ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. సూతోవాచ ప్రీతిః శౌనక చిత్తే తే హ్యతో వచ్మి విచార్య చ సర్వసిద్ధాంత నిష్పన్నం సంసార భయనాశనం. భక్త్యోఘవర్ధనం యచ్చ కృష్ణ సంతోష హేతుకం
తదహం తేభిధాస్యామి సావధానతయా శృణు. కాలవ్యాలముఖాగ్రాస త్రాస నిర్ణాశహేతవే. శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం. ఏతస్మాదపరం కించన్ మనఃశుద్ధ్యై న విద్యతే. జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్. పరీక్షితే కథా వక్తుం సభాయాం సంస్థితే శుకే. సుధా కుంభం గృహీత్వైవ దేవా తత్ర సమాగమన్. శుకం నత్వా వదన్ సర్వే స్వకార్యకుశలాసురాః. కథా సుధాం ప్రయచ్చస్వ గృహీత్వైవ సుధామిమాం. ఇంతవరకు చదువుకుందాం మనం. రామాయణము, మహాభారతము, భాగవతము. ఇదే రేపు రాబోయే రోజులలో ఇప్పుడు కూడా లైఫ్ సైన్సెస్ అనే పేరుతో హైటెక్నిక్ కోర్సులాగా ఇదే చెప్పబడుతున్నాయి. సూర్యుడి యొక్క కాంతి, నీరు కలిసి ప్రాణం ఎలా ఆవిర్భవిస్తున్నది అని చెప్తున్నారు బయోకెమిస్ట్రీలో. సూర్య విజ్ఞానము, జల విజ్ఞానం. దానికి బయో సైన్సెస్ అని పేరు పెట్టారు వాళ్ళు. మనం భాగవతం అని పేరు పెట్టాం, మహాభారతం అని పేరు పెట్టాం, రామాయణం అని పేరు పెట్టాం. మన పేర్లే చివరికి మిగులుతాయి. ఇంచేత ఇది భూత భవిష్య వర్తమానాల గురించి కూలంకషంగా తెలుసున్నటువంటి వ్యక్తులు పెట్టినటువంటి పేర్లు. అంచేత చివరికి తిరిగి అక్కడికే వస్తుంది ప్రపంచం అంతా కూడా. మీరు రేపు రాబోయేటటువంటి ప్రపంచాన్ని ఇవాళ సాధించగలరా? దానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం చేయటంలో కొన్ని నియమాలు మీరు తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది. ఇంకా ఆ నియమాలు మీకు మళ్లీ గుర్తు చేస్తున్నాను. ఆశ్రమంలోకి ఎవరు వచ్చినా ఇంకా మాట్లాడరు. ఇక్కడున్నటువంటి సాయి కానీ, ఇక్కడున్నటువంటి వెంకటేశ్వర్లు కానీ, ఇక్కడున్నటువంటి దేవతా విగ్రహాలు చాలా చైతన్యవంతమైనటువంటి దేవతా విగ్రహాలు. కానీ ఉపయోగించుకోవటం తెలిస్తే. మా స్నేహితుడికి ఒక అతనికి కంప్యూటర్ గురించి చాలా బాగా తెలుసు. అతని ఇంట్లో కంప్యూటర్ ఉంది. కొన్ని కారణాల వల్ల అతను అమెరికా వెళ్ళిపోయాడు. కంప్యూటర్ అక్కడే ఉంది. ఇంట్లో వాళ్ళకి చేత కాదు ఎలా ఉపయోగించుకోవాలి. అలాంటి పరిస్థితి మీకు అందరికీ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఇంతకీ ఆ కంప్యూటర్ చాలా చైతన్యవంతమైంది. ఎప్పుడు చైతన్యవంతమైంది? ఉపయోగించుకునేవాడు ఉంటే, లేకపోతే ఇవి రాతి విగ్రహాల్లాగే ఉంటాయి ఇక్కడ కూడా. అంచేత ఇది రాతి విగ్రహాలే మాస్టారు అంటే నేనేం చేయలేను నేను. కానీ ఇవి చైతన్యవంతమైనవి అన్నదానికి పెద్ద నిరూపణ ఏంటంటే ఇవన్నీ కూడా 3-4 రోజుల్లో నడిచి వచ్చినటువంటి విగ్రహాలు. మీకు అదంతా తెలుసు. ఇది 6 నెలల ముందు, సంవత్సరం ముందు మీకు గుర్తుంటుందో లేదో, లాస్ట్ ఇయర్ దేవీ నవరాత్రులు మొదలవుతున్న రోజు పంచముఖి గాయత్రి అమ్మవారి విగ్రహం వచ్చింది ఇక్కడికి. గుర్తుంది, మీలో చాలా మంది చూసి ఉంటారు. అది 1 సంవత్సరం ముందట వాళ్ళు జైపూర్లో ఆర్డర్ ఇచ్చుకున్నారు. 4 రోజులు మాత్రమే మీ ఆశ్రమంలో ఉంచుతామని చెప్పి వాళ్ళు ఆశ్రమంలో ఉంచారు. ఎన్నాళ్ళు ఉంది ఆశ్రమంలో అది కదా? తర్వాత తీసుకెళ్లారు వాళ్ళు, అక్కడ స్థాపించుకున్నారు. అది వేరే విషయం. అంటే మామూలుగా ఒక వ్యక్తి దేవాలయంలో విగ్రహం స్థాపించాలంటే వాడు కనీసం 1 సంవత్సరం పడుతుంది. ఇక్కడ 3వ రోజే. ఆ 3 రోజులు కూడా ఎందుకు పడుతుంది అంటే మనకి ప్రయాణ సాధనాలు లేవు కనుక. జైపూర్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి 3 రోజులు పడుతుంది కనుక 3 రోజులు పట్టింది. మీరు ఇంకా ఫాస్ట్ గా తీసుకురాగలిగితే ఆ రోజే వచ్చేసేది. అంటే ఎంత శక్తి ఇక్కడ ఉందో మీకు తెలియాలి. కానీ కంప్యూటర్ ఉన్నంత మాత్రాన ఆ ఇంట్లో వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇంచేత ఉపయోగించుకునేవాళ్ళు అక్కడ లేడు. మరి లేకపోతే కంప్యూటర్ మూల పడేటైనా ఉపయోగించుకుంటారా? మీకు చేతనొచ్చు ముందు మీరు ఉపయోగించుకుంటూ ఉంటే తర్వాత మీరు కూడా దాన్ని నేను ఉపయోగించుకున్నట్టు ఉపయోగించుకోవచ్చు.
అందుకు ఈ కండిషన్ మీరు చాలా స్ట్రిక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఆశ్రమంలోకి ఎవడు వచ్చినా ఇంకా మాట్లాడకండి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నేను మాట్లాడతానంటే ఎట్టా? అంచేత ఇక్కడ కంప్లీట్ సైలెన్స్, అసలు ఎవరు మాట్లాడకండి. ఆశ్రమం లోపల మాట్లాడుకోవాలంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుని వచ్చేయండి. కనీసం ఆ మాత్రం సీరియస్నెస్ మీరు పాటించండి. ఇంకేంటంటే మీరు మౌనంగా ఉంటే దేవతలు చెప్పేదేదో మీతో చెప్తారు వాళ్ళు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మీరు మౌనంగా ఉండలేరు భౌతికంగా, మానసిక మౌనం కూడా ఉంటే తప్ప వాళ్ళు చెప్పేది అర్థం కాదు. క్లాస్లో కూర్చుని ఉన్నాడు, చాలా మౌనంగా ఉన్నాడు స్టూడెంట్, కానీ వాడు దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ ఎలా ఎగ్గొట్టాలి, ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళాలంటే అప్పుడే రిలీజ్ అయిన సినిమా చూడాలి, అది ప్లాన్ వేస్తున్నాడు వాడు. పైకి ఎంత శాంతంగా ఉన్నాడు వాడు క్లాస్లోనే, కానీ ఆ మాత్రం శాంతంగా ఉన్న క్లాస్ కంటిన్యూ అవుతుంది. మిగతా వాళ్ళు డిస్టర్బ్ కారు భౌతికమైనటువంటి శాంతి ఉంటే. నాకు మానసిక శాంతి వచ్చాక మౌనంగా ఉంటాను, మానసిక శాంతి వచ్చాక మీరు మౌనంగా ఉండక్కర్లే, మౌనం అయిపోతారు మీరు. ఇంచేత తల్లకిందులు చేయకండి. మీరు భౌతికమైనటువంటి మౌనం పాటించటం నేర్చుకోండి. మౌనం అంటే ఇంకా మౌనమే. అదే ఆశ్రమం లోపల ఆ చేతనత్వంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం, గురుతత్వంలోకి. దానికి మీరు మౌనంగా ఉండాల్సిందే ఇక్కడ. అది ఫస్ట్ రూల్. రెండోది ఏం చెప్పాను? ఆజ్ఞాచక్రంలో ఉండాలి. మౌనంగా ఉన్నంత మాత్రాన సరిపోదు, మీకు ఆజ్ఞాచక్రంలో జీవించటం నేర్చుకోండి. సాధ్యమైనంత వరకు ఏదో ఒక స్థలాన్ని ఇది నాది అని పెట్టేసుకోండి. అక్కడైనా అహంకారాలు పనిచేస్తాయేమో చూద్దాం. కృష్ణుడి ముందు, జగజ్జనని ముందు అక్కడ కూర్చోండి. కూర్చొని ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళిపోండి. ఎక్కువసేపు అలా గడపటానికి ట్రై చేయండి. వీలైతే సండేస్, మిగతా రోజుల్లో ఏ టైం అప్పుడు వచ్చినా నాకు అభ్యంతరం లేదు అని చెప్తాను. నేను రాత్రి పగలు అన్నా, అసలు పొగలే ఉండలేరు, ఇంకా రాత్రే ఉంటారు. కానీ రాత్రి ఉండగలిగితే చాలా గొప్ప. యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమం. అంటే మీరు ఏమంటారో తెలుసా? మా ఇంట్లో ఉంటామండి. ఇంట్లో ఎక్కడ ఉండగలరు? ఇక్కడ ఉండలేని వాళ్ళు ఇంట్లో ఉంటారనే అపోహ మీకు ఎందుకుంది? అసలు కలిసి కట్టుగా చేయవలసినటువంటి పని ఒంటరిగా చేస్తాను అనేటటువంటిది రాక్షసులతో జీవించటంలో వచ్చినటువంటి మన లక్షణం. ద్వాపర యుగంలో మనం అందరం కూడా దుర్యోధను తరఫున యుద్ధం చేసినటువంటి దద్దమ్మలం మనం. మహాభారతం తీసి చూడండి. ఆంధ్రాలు ఎవరి వైపు యుద్ధం చేశారో తెలుసా మీకు? దుర్యోధనుడు వైపు చేసాం. అంచేత ఆ లక్షణాలే ఉన్నాయి మనకి. ఆ అహంకారాలే అవే. ఆరోగ్యం బాగుండటం లేదు, కానీ ఇక్కడికి వస్తే ఆరోగ్యం బాగుపడుతుంది అనే సంగతి అర్థం కావటం లేదు. ఇక్కడికి వచ్చినంత మాత్రం బాగుపడదు. ఇక్కడి నుంచి గంగలో స్నానం చేస్తే మాలిన్యాలన్నీ పోతాయి, పాపాలన్నీ పోతాయి అని చెప్తూ ఉంటారు కదా. దీన్నే శ్రీశైల మహత్యంలో కూడా చెప్తూ ఉంటారు. ఈ కథని రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఆ కథ అంతరార్థం తెలుసుకోండి మీరు. గంగలో స్నానం చేశారు శివరాత్రి నాడు. అసలు గంగ పేరు వింటేనే పాపాలు పోతాయని. అలాంటిది మహాశివరాత్రి నాడు గంగలో స్నానం చేస్తున్నారు అందరూ కూడా. పార్వతీదేవికి డౌట్ వచ్చింది, ఇంతమంది నా పిల్లలందరూ కూడా పాపరహితులు అయిపోయారే, ఎంత ఆనందమో అని ఆనందించేస్తుంది ఆవిడ తల్లి. తండ్రి ఎప్పుడు నెగిటివే కదా, నీ మొహం ఎవడూ బాగుపడలేదంటే వీడికి కోపం వచ్చింది. నా పిల్లల్ని అలా అంటారా? చూడండి ఎంతమంది స్నానం చేస్తున్నారో కాశీలో, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, అమెరికా నుంచి ఎక్కడి నుంచి కూడా వస్తున్నారు గంగా స్నానం చేయటానికి. సరే పద వెళ్దాం అన్నాడు. కుష్ఠు రోగిగా వేషం వేసుకున్నాడు. శివుడికి ఏంటో అలాంటి వేషాలే చాలా ఇష్టం. కుష్ఠి రోగిగా వేషం వేసుకున్నాడు. ఈవిడ గారేమో అక్కడ కూర్చుని రక్షించండో రక్షించండో అంటే, ఎవరు ఏంటమ్మా ఏం సహాయం చేయాలి? పాపరహితుడు ఎవడైనా ఉంటే వాడు కనుక నా భర్తని ముట్టుకుంటే నా భర్త ఆరోగ్యవంతుడైపోతాడు. ఒక్కడు ముట్టుకోలేదు. హెల్ప్ చేయటానికి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. పోలీసుల నుంచి తప్పించుకున్నటువంటి ఒక గజదొంగ అక్కడే ఉన్నాడు, వింటున్నాడు ఇదంతా కూడా.
ఆవిడంటోంది గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి, గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి కదా, మీకు తెలుసు కదా, మీరు స్నానం చేసి వస్తున్నారు కదా, నా భర్తను ఒకసారి ముట్టుకోండి అని. ఎవడు ముట్టుకోవటం లేదు. వీడు వెళ్ళి గంగా స్నానం చేసుకొచ్చి ముట్టేసుకున్నాడు. వాడు ఒక్కడు శివలోకానికి వెళ్ళాడు. మీరు కూడా ఆ జాతికి చెందిన వాళ్ళు అవునో కాదో కాస్త ఆలోచించుకోండి. నమ్మకం లేదు. రామ అంటే పాపాలు పోతాయంటే పోతే పాపరహితులుగా జీవించాలి. మీరు జీవించంగా మళ్ళీ నాకు బాధ్యతలు ఉన్నాయండి అని బాధ్యతలు గుర్తొస్తాయి. భార్యలు గుర్తొస్తారు, పిల్లలు గుర్తొస్తారు, వాళ్ళు గుర్తొస్తారు, వీళ్ళు గుర్తొస్తారు. తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థమవుతుందా? అది చేయగలిగితే ఈ క్షణంలోనే మీకు ఆ భాగవతం అర్థమైపోతుంది. మీరు కూడా ఆ పరమ గురువులే. కానీ తర్వాత నీచమైనటువంటి మనస్థితి, స్వార్థపూరితమైనటువంటి మనస్థితి ఉండకూడదు. ఇంకా నేను అనేది ఉండదు. నేను అనేది ఉండకపోతే మీకు కోరికలు ఎలా వస్తాయి? కోరికలు వచ్చాయంటే నువ్వు ఉన్నట్టేగా. చూసుకోండి, అది ఆజ్ఞాచక్రంలో ఆ స్థితిలో ఉండాలి. మిమ్మల్ని కూర్చోమనేది ఆ స్థితి పొందటానికి. మౌనంగా కూర్చోండి. ఇక్కడ ఎంతసేపు మీరు కూర్చోగలిగితే అంత ఇది. మీరు నిజంగా కూర్చోగలిగితే నేను మిమ్మల్ని ఖచ్చితంగా పైకెత్తగలను. నేను అనేది అహంకారంతోనే వాడుతున్నాను. కానీ మీరు ఆ స్థితికి రాకుండా నేనేమీ హెల్ప్ చేయలేను మీకు. మీరు ఇలా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మీ ఇష్టం అది. ఇక్కడ నిర్ణయాత్మకమైనటువంటి ప్రవృత్తి బుద్ధిది, మీది. ధియోయోన ప్రచోదయాత్. గురువు ఏమీ చేయలేడు, నిస్సహాయుడు. సర్వశక్తివంతమైనటువంటి గురువు ఈ పాయింట్ లో నిస్సహాయుడు, ఏమీ చేయలేడు. ఎవ్వరికి కూడా ఏమీ చేయలేడు. అర్జునుడు కూడా నీరసించిపోయి పడిపోతే నువ్వు లే అన్నాడు, నువ్వు బాణం పట్టుకో అన్నాడు. లేచి బాణం పట్టుకుంటే ఏదైనా చేయగలడు. కానీ నేను నీరసంగా ఉంటాను, నేను పడిపోతాను అంటే నువ్వు పడిపో. యథేచ్ఛసి తథాకురు. అక్కడ గురువు మీద అభాండం వేసేటటువంటి నీచ మనస్తత్వం పోగొట్టుకోవాలి మీరు సాధకులు. ఏమీ చేయలేడు, నిస్సహాయుడు గురువు ఆ స్థితిలో. యూ హ్యావ్ టు డూ ఇట్. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. రావటం లేదు మాస్టారు, బాధపడండి, అది చాలా మంచిది. ఆ బాధ ఉంటేనే ఇక్కడికి వస్తారు మీరు. నేను ఎప్పుడో రిటైర్ అయిపోయాకో నెక్స్ట్ బర్త్ లోనూ నాకు చాలా మంది అడిగారు, ఈ జన్మలో ఇది చాలు రామకృష్ణ నాకు అనేటటువంటి వాళ్ళు నా బంధువుల్లోనే చాలా మంది ఉన్నారు. నేను అసలు వాళ్ళని ఏమందు, నేను హాయిగా వాళ్ళతో పాటు సినిమాలు వెళ్ళిపోతూ ఉంటా, వాళ్ళతో పాటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను నేను. అంచేత మీ కుటుంబ సభ్యులలో వాళ్ళని బాగు చేయడానికి మీరు దయచేసి ప్రయత్నం చేయకండి. ముందు మీరు బాగుపడండి. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు, వాళ్ళు నెత్తి మీద పడతారు దెబ్బకి. అందుకే ఆశ్రమాలకి దానికి ఎవరు పిల్లల్ని పంపించరు. ఇంచేత పిల్లవాడు ఇక్కడికి వచ్చి వాడు మారడు, వాళ్ళ తల్లిదండ్రుల్ని వాడి ఇష్ట ప్రకారం మారమంటాడు. అవునా కాదా? నువ్వు గాయత్రి చేస్తున్నావు కదా, నీకు డబ్బు ఎందుకు? నువ్వు ఆశ్రమంలో ఉంటున్నావు కదా, నీకు తిండెందుకు? మరేం చేయాలి? అదంతా నాకు ఇచ్చేయి, నువ్వు ఆశ్రమానికి పో. వద్దు, మీరు అవగాహన చేసుకోండి ఏం చెప్తున్నాను. ఇతరులను బాగు చేయొద్దు, మీరు భార్యను బాగు చేయొద్దు, భర్తను బాగు చేయొద్దు, పిల్లల్ని బాగు చేయొద్దు, మీరు బాగుపడండి. ఆజ్ఞాచక్ర స్థితి అంటే అది. ఆజ్ఞాచక్రంలో మీరు మాత్రమే ఉండగలరు, పక్క వాళ్ళని మీరు తీసుకెళ్లలేరు. అది మీరు ఒక్కళ్ళే ఆజ్ఞాచక్రంలో ఉండగలరు. ప్రపంచంలో మీ గురువు కూడా మీ యొక్క ఆజ్ఞాచక్రంలోకి మీ పర్మిషన్ లేకుండా రాలేడు. ఇంకొక మౌనంగా ఉండటం, ఆజ్ఞాచక్రంలో ఉండటం, ఇవి రెండు కూడా ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ ఇక్కడ సాధన చేసుకోండి. ఏదో ఒక విగ్రహం ముందు మీ ఊళ్ళల్లో ఒక సెంటర్ ఏర్పాటు చేసుకుని అక్కడ మౌనంగా ఉండాలి. మీరు ఆజ్ఞాచక్రంలో కూర్చోవాలి. మౌనము ఆజ్ఞాచక్రము, మౌనము ఆజ్ఞాచక్రము, అది గుర్తుంచుకోండి. ఇది లేకుండా మీరు మౌనంగా కూర్చోవటం వేస్ట్ అవుతుంది. కానీ కనీసం మౌనంగా కూర్చున్నా ఇంట్లో వాళ్ళు చాలా ఆనందిస్తారని గుర్తుంచుకోండి. మీరు మాట్లాడితేనే వాళ్ళకి చికాకు. మీరు మౌనంగా ఉంటే వాళ్ళు ఇవాళ ఇంకా మౌనంగా కూర్చోలేదని అడుగుతారు. కావాలంటే మీరు చూడండి, 4-5 రోజులు మీరు మౌనంగా కూర్చోండి, వాళ్ళు ఎంత ఆనందిస్తారు. అమ్మాయి ఇంకొక 5 నిమిషాల్లో నాన్న మౌనంలో కూర్చుంటాడు, 2 గంటల వరకు ఇంకా మన ఇష్టారాజ్యం. పోనీ ఆ ఆనందాన్నైనా వాళ్ళని కలగజేయండి. పిల్లల కోసం ఎంతెంతో చేస్తాం కదా, ఇది కూడా చేసి చూడండి.
మౌనము ఆజ్ఞాచక్రము, మౌనము ఆజ్ఞాచక్రము. ఆశ్రమంలో మాత్రము దయచేసి అక్కడి నుంచి లోపలికి అడుగు పెట్టగానే మీరు మౌనంలోకి వెళ్ళిపోవాలి. ఆజ్ఞాచక్రంలో ఉంటూ మీరు నిర్ణయించుకున్న స్థలంలో కూర్చోండి. పూజా కార్యక్రమం అది ఉన్నప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అది మౌనంగా చేస్తా అనొద్దు, అది సామూహికంగా పైకే జరుగుతారు. మాటలు మాట్లాడుకోవద్దు మీరు. దాని తర్వాత ఏం చెప్పాను నేను మీకు? రెండో పాయింట్, నాటు కోసుకో. ఈ నాటు కోసుకో అనేటటువంటి దాన్ని మీ జీవితంలో మీరు అప్లై చేసి మీకు కావలసిన ఫలితాలు మీరు పొందగలగాలి. మీరు ఏది అనుకుంటే అది జరగాలి. మీ అబ్బాయికి ఇంజనీరింగ్ లో సీట్ రావాలి అంటే రావాలి, మా అమ్మాయికి పెళ్లి అవ్వాలి అంటే అవ్వాలి, అనుకున్న రోజున అవ్వాలి, అనుకున్న డేటును అవ్వాలి, అనుకున్న ముహూర్తానికి అవ్వాలి. నాటు కోసుకో అనేది మీరు నేర్చుకుంటే జరుగుతుంది. అది ఆ విజ్ఞానాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్పాను నేను. ఆ విజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవటానికి నాకు తెలుగు భాషలో ఉన్నటువంటి ఒకే ఒక బుక్ శ్రీరామ్ శర్మ ఆచార్య ఆత్మకథ. ఇంగ్లీష్ లో చాలా పుస్తకాలు ఉన్నాయి. థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ అంతా దీని గురించే చెప్తుంది. ఏంటి నాటు కోసుకోలో అంతరార్థం? గురువు దగ్గరికి వెళ్ళాక గురువు ప్రతి వాణ్ణి నువ్వు ఆజ్ఞాచక్రంలో ఉండు, మౌనంలో ఉండు అని చెప్పడు కదా. రాజు వస్తూ ఉంటాడు, పురవాసులు వస్తూ ఉంటారు, ఫార్మర్స్ అంటే రైతులు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నువ్వు కూర్చో ఆజ్ఞాచక్రంలో అని చెప్పడు కదా గురువు. ఏదో చెప్తాడు వాడికి, వాడి రోగ నివారణకో వాడి బాధ నివారణకో ఏదో ఒక విధానం, అది మీరు చెప్పగలగాలి. వాళ్ళకు కావాల్సింది ముందు ఇవ్వగలగాలి. మీరు సాయి దగ్గరికి వస్తే అడక్కండి సాయినేమి అని ఎవడో అన్నాడు. అంటే ఏమన్నాడు ఆయన? అడగొచ్చన్నాడా అడగకూడదన్నాడా? అడగొద్దు అని నేనేం అంటలేదు. కానీ నేను ఇక్కడ చెప్తోంది ఏంటంటే, ఈ క్లాసులు వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగింది ఇచ్చేటటువంటి వ్యక్తుల్ని తయారు చేయడానికి నేను ఈ క్లాసులు నడుపుతున్నాను బాబో అంటున్నాను నేను. అంటే నేను కోరుకునేది ఏంటంటే, మీరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అడిగింది ఇవ్వగలిగే స్థాయికి రావాలని. అడగొద్దు అని నేనేం అంటలే. అంచేత మీరు ముందు మీ సమస్యల్ని కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ సమస్యల్ని తీర్చగలిగేటటువంటి స్థాయికి తొందరగా ఎదగాలి. గురుదేవులు 1985లో ఆ పుస్తకం రాయటానికి కారణం అదే. 85 నుంచి ఇప్పటికి 15 సంవత్సరాలు గడిచిపోయి ఆ ఆత్మకథ ఉపయోగించుకోవటం లేదు. కానీ ఆ గురువుల్నే సాక్షిగా చేసుకుని అనేక విధవ పనులు చేస్తారు, స్వార్థయుతమైనటువంటి పనులు చేసి ఆ గురువు మీద మా నమ్మకాన్ని ప్రకటించుకుంటున్నామని చేసినటువంటి పనిని సక్రమంగా నిర్వర్తించారు. అది కూడా మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. గురువు యొక్క సమక్షములో, గురువు విగ్రహం యొక్క సమక్షములో చేసినటువంటి ప్రతి పనికి కూడా మీరే బాధ్యులు. ఆ బాధ్యత మీరు నిర్వర్తించాల్సినదే. అప్పుడు అన్నాం కదా, మేము తర్వాత మారిపోయామండి, ఇంక ఈ లైఫ్కి నువ్వేం చేయలేవు. అది అలాగే నీ వెనకాతలు ఉంటూనే ఉంటుంది. అది ఒకసారి దొంగతనం చేశాక వాడు ఎంత మంచివాడైనా, వాల్మీకిని కూడా పాపం త్రేతాయుగంలో వాడు వాల్మీకి మహర్షి అయ్యాడు. ఇప్పటికీ ఏం చెప్తాం? ఆయన హంతకుడు అని చెప్తూ మంచివాడంటాం. ముద్రపోదు. పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయక్కర్లే. మీరు మారండి, మంచిగా మారండి. అర్థమవుతుందా చెప్పింది? అంచేత ఇదివరకు చేసాం ఈ పనులన్నీ కూడా ఇప్పుడు ఏం చేయాలి? వాల్మీకే మారగలిగినప్పుడు మీరు ఎందుకు మారలేరు? దాన్ని అవగాహన చేసుకోండి. నాటు కోసుకో. ఏం నాటితే ధ్రువుడుగా మారాడు, ఏవి నాటితే ప్రహ్లాదుడుగా మారాడు, ఏవి నాటితే రత్నాకరుడు వాల్మీకిగా మారాడు, ఏది నాటితే శ్రీరామ్ శర్మ ఆచార్య అంత గొప్పవాడయ్యాడు. ఏం చేశాడు ఆయన జీవితంలో? లారీ మషయ ఎలా జీవించాడు, అరవిందో ఎలా జీవించాడు. త్రుటిలో తప్పింది ఆయనకి ఉరికంబం, అరవిందోకి. జైల్లో మగ్గుతున్నాడు. వివేకానంద యొక్క గొంతుకు వినిపించింది ఒకసారి. ఒక్కసారి విన్నాడంతే, గొంతుక వాయిస్ మారిపోయాడు. అంచేత గురు పరంపర మళ్ళా అర్థం చేసుకోండి. మీరు సాయిని వేరుగా చూడకండి, రామకృష్ణ పరమహంసని వేరుగా చూడకండి. వీళ్ళందరూ ఇంటర్లింక్డే, ఒకళ్ళ పని ఒకళ్ళు చేసుకుంటూనే ఉన్నారు.
షిర్డీ సాయి 3 రోజుల పాటు శరీరం వదిలేసి ఇంకా రాను అనుకుని వెళ్ళిపోయాడు. ఆయన ఎంత విసిగిపోయి ఉంటాడో మీకు తెలియదు. షిర్డీ సాయి లాంటి వాడు వదిలేసి అవన్నీ కూర్చోబెట్టాడు, మాల్సాపతిని అవన్నీ కూర్చోబెట్టి, నేను రాను కానీ 3 రోజులు వెయిట్ చేయ బాబు, ఇంకంటే గురువుల పైన ఇంకో గురువు ఉన్నాడు, పూర్వేషామపి గురువు, వాడు చెప్పినట్టు ఈ గురువులు వినాలి. మనం చెప్పినట్టు నాకు నచ్చలేదు మాస్టారు అంటే చేయలేదు అంటానికి వీల్లేదు. పాపం వాళ్ళు గురువులు మనకంటే ఎంత దౌర్భాగ్యులో పాపం అర్థం చేసుకోండి. వాళ్ళకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం కూడా లేదు గురువులకి. మీకు ఎంత స్వాతంత్రం ఉందో, గురువు చెప్పింది ఏ పని చేయక్కర్లే. మీరు ఒక్క పనైనా చేస్తున్నామో మనం. కానీ ఆ షిర్డీ సాయి లాంటి వాడికి పాపం తప్పదు. అంత శక్తివంతుడికి కూడా చచ్చిపోదాం అనుకున్నాడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను. కానీ వాళ్ళకి తెలుసు బిగ్ బాస్ ఉన్నాడు పైన, వాడు ఏమంటాడు అని. మళ్ళా వస్తానేమో బాబు ఆయన రమ్మంటే. అంటే ఆయన ఏమన్నాడు, గదాధరుడు ఉన్నాడు ఒకడు, వెర్రి బ్రాహ్మడు, క్యాన్సర్తో బాధపడుతున్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు, అతని శరీరం ఇంకా తట్టుకోలేదు పని, అతని పని కూడా నువ్వు చెయ్యంటే కింద దిగి వచ్చేసాడు. రామకృష్ణ పరమహంస ఈజ్ ఎ నైస్ మ్యాన్, ఎస్కేపిస్ట్, తప్పించేసుకున్నాడు. ఇందుకీ రామకృష్ణ పరమహంస శిష్యులే సాయి శిష్యులు అయి ఉంటారా కాదా? మరి అరవిందో వివేకానంద చెప్పినట్టు చేసి ఎదిగాడు. మరి అరవిందో ఎవడి శిష్యుడు? మరి రామకృష్ణ పరమహంస శిష్యులు, సాయి శిష్యులు, అరవిందో శిష్యులు ఒకటే అయి ఉంటారా కాదా? కానీ మనం ఎంత దుస్థితిలో జీవిస్తున్నామంటే ఒకళ్ళ శిష్యులకి మధ్య అవగాహన లేదు. ఇల్లు కట్టాలి అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి, ప్లంబర్ కావాలి, మేస్త్రి కావాలి, వాళ్ళు ఎవరు పునాదులు తవ్వుతారు, వడ్డంగి వాళ్ళు కావాలి. వీళ్ళల్లో ఎవరు లేకపోయినా పని ఆగిపోతుంది. ఎవరు ఉన్నా అందరూ కలిసి పనిచేస్తే ఏమవుతుంది, ఇల్లు తొందరగా లేస్తుంది. ఈ గురు సత్తా అనేటటువంటి భావన అందుకు పెట్టింది. ఎవరి పని వాళ్ళు చెయ్యండి, కలిసి చెయ్యాలి. నేనేదో ఇల్లు కట్టుకుంటూ పోతాను అని ఇల్లు కట్టుకుంటూ పోయాడు అనుకోండి, మేస్త్రి ఇటుక మీద ఇటుక అలా కట్టుకుంటూ పోతాడు, కిందన పునాది లేదు, ఏమవుతాడు? వాడు పడతాడు. వాడితో పాటు అంత ఎత్తుగా ఎదుగుదాం అనుకునేటటువంటి దద్దమ్మలు కూడా దాని కింద పడతారు. ఈ సంస్థల్లో జరిగేటటువంటి మూర్ఖత్వం అది. కానీ గురువులు పరమ దయాళులు. అసలు దాన్ని ఎదగనిస్తేగా వాళ్ళు ఎదుగుతే కదా అది విరిగి పడాలి, విరిగి పడితే కదా వీళ్ళు చచ్చేది. అంచేత సంస్థలు ఎదగవు. ఎదుగుదల లేదు అంటే ఎక్కడో అక్కడ సయోధ్య లేదు, అవగాహన లేదు అని అర్థం. కరెక్ట్ చేసుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోండి. సృష్టిలో ఉన్నటువంటి 6 సెంటర్స్ కి బీజారోపణ ఇక్కడ జరిగి ఉన్నది ఈ ఆశ్రమంలో. ఇక్కడ మీరు స్విచ్ తిప్పితే ప్రపంచంలో ఎక్కడైనా స్విచ్ పలుకుతుంది. మీ యొక్క భావ దారిద్ర్యాన్ని అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికత అంటే మీకు ఎంత చిన్న చూపు ఉందో అర్థం చేసుకోండి. టిఫిన్ తిని వస్తాం, టిఫిన్ అవలేదు మాస్టారు అందుకని లేట్ అయింది, ట్రైన్ వెళ్ళిపోతుంది, టిఫిన్ తిని వెళ్తారా? వెళ్ళండి టిఫిన్ తిని, దానికి నాకేం అబ్జెక్షన్ లేదు. నెక్స్ట్ డే వెళ్ళండి, నెక్స్ట్ బర్త్ లో రండి. అంచేత మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోండి. మీ వీక్నెస్ లో స్వచ్ఛంగా సుస్పష్టంగా మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. మీరు దేనికి ఓటు వేస్తున్నారో మీకే తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. మీరు ఖచ్చితంగా భౌతిక సుఖాలకే ఓటు వేస్తున్నారు. భౌతిక సుఖాలకి ఓటు వేసిన తర్వాత గురువు యొక్క అనుగ్రహము, ఆధ్యాత్మిక జ్ఞానము మాకు రావటం లేదు అనేటటువంటి బాధ దొంగ బాధే. మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. నేను చెప్పాను కదా, ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర ఏడ్చేశాడని, మాస్టారు భగవద్ దర్శనం కావటం లేదు. నిజంగా ఏడ్చేశాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస గురించి విన్నాను. ఇవాళ కళ్ళారా ఒక వ్యక్తిని చూస్తున్నాను అని ఈర్ష్యపడ్డా నేను. ఇంకేదంటే నాకు ఆ ఏడుపు ఎప్పుడూ రాలే. కానీ తర్వాత అన్నాడు, కానీ మాస్టారు సిగరెట్ స్మోకింగ్ వదలలేకపోతుంది. ఇంతకీ దేని మీద అతని ప్రీతి ఉన్నట్టు? ఇందుకు అబద్ధాలు, ఇందుకు మిమ్మల్ని మీరు మోసగించుకుంటారు.
మీకు ఖచ్చితంగా భగవంతుడి కంటే సిగరెట్ తాగటం ఇంపార్టెంట్ అని మీకు అర్థమైపోయింది కదా. అలాంటప్పుడు ఈ నటన వద్దు, మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోండి. అందుకు ఇది చెప్పేది నేను. మిమ్మల్ని మీరు రాంగ్ ట్రాక్ లో పెట్టుకోకండి. కానీ నిజంగా నేను చెప్పిన స్థాయికి మీరు నాతో పాటు ఎదుగుతాను అంటే మిగతా 6 రోజులు నేను చెప్పింది చేయాలి. మొదట ఇంట్లో కూడా మౌనము ఆజ్ఞాచక్రము, మౌనము ఆజ్ఞాచక్రము. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో. భార్యను లేపాడు, విమానం వస్తుంది, విష్ణుమూర్తి పంపిస్తున్నాడు, సశరీరంగా నేను మీకు ఎప్పుడు ఎదగోలో ఇదేనో నోరు మూసి పడుకోండి అంది. ఎవరి గురించి చెప్తున్నా నేను? ఏమైంది? తర్వాత ఆవిడ పరిగెట్టుకొచ్చింది. కానీ పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంది ఆవిడ. ఈయనకి ఎప్పుడు ఇదే గొడవ. పక్క వాళ్ళ గురించి జీవించేటటువంటి వాళ్ళు ఏ విద్యకి తగరు. మీకు అర్థమైంది కదా ఇది చాలా ముఖ్యమని. ఇటువంటి క్లాసులు నాకు తెలిసి ప్రపంచంలో మీకు ఎక్కడా దొరకవు. దొరికినా మీరు దాన్ని ఉపయోగించుకోలేకపోతే, దాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళకి అడ్డు తగులితే, మనం చేయలేకపోయాం పోనివ్వండి, చేయగలిగే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. అది కూడా అర్థం చేసుకోండి. నేను నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చెప్తున్నాను. నాటు కోసుకోలే, మీరు రాలేరు, మీరు చేయలేరు, మీ మనస్సు లొంగటం లేదు. పోనీ ఇక్కడికి వద్దాం అనుకుని వీలు లేనటువంటి వాళ్ళకి వాళ్ళ పనులు మీరు చేసి పెట్టి వాళ్ళని ఇక్కడ రానివచ్చు కదా. చాలా జాగ్రత్తగా ఈ విశ్లేషణ చేసుకుని ఈ పనులు చేసిన వాళ్ళు నాకు చెప్పండి, మేము ఇచ్చేసామని నేను చాలా ఆనందిస్తా. మాస్టారు, బాధ్యతల వల్ల నేను రాలేకపోయాను, కానీ ఈ వ్యక్తిని నేను పంపిస్తున్నాను. ఆ వ్యక్తిని పంపిస్తే వాడు నోట్ చేసుకుని వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చు కదా. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? మీకు అవగాహన రావటంలే. నోట్స్ కోసం పంపిస్తారు, నాకు తెలుసు. అర్ధరాత్రి పంపించేవాళ్ళు నోట్స్ కోసం. ఇవాళ మాస్టర్ ఏం నోట్స్ చెప్పారని కాలేజీలో. ఈ నోట్స్ కాదు. ఇక్కడ మళ్ళా నేను ఆదివారం నాడు చెప్పాలి. నేను కిందటి వారం ఏం చెప్పానో నేను గుర్తు చేసుకుని మళ్ళా అవగాహన చేసుకోండి. ఇది మీరు కరెక్ట్ చేసుకుంటే తప్ప రాబోయేటటువంటి క్లాసులు చాలా సీరియస్ గా అయిపోతాయి. ఇది ప్రథమ స్కందం ఇంకా రాలేదు. ఇది భాగవత మహాత్మ్యం గురించి చెప్తున్నా నేను. ప్రథమ స్కందం దగ్గర వచ్చిన తర్వాత 7 weeks లో మొత్తం భాగవతం అయిపోతుంది, రోజుకో స్కందం చొప్పున. కానీ దానికి తగిన మానసిక స్థితి మీకు లేకపోతే ఎన్నిసార్లు విన్నా ఒకటే. మానసిక స్థితి ఉండి మౌనము ఆజ్ఞాచక్రంలో ఉండగలిగినా చాలు, మీరు వెళ్ళిపోతారు. రెండోది ఏం చెప్పాను? నాటు కోసుకోలో ఈ వెరైటీస్ అన్ని చెప్పాను. మీరైనా రండి, లేకపోతే ఇక్కడ జరుగుతున్నది అక్కడ తెలుసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి. లేకపోతే కొన్ని బాధ్యతలు కొందరిని మీరు తీసేసుకుని వాళ్ళని ఇక్కడికి పంపించండి. నాటు కోసుకోలో అప్పుడు రేపు మీ బాధ్యతలు ఎవడో తీసుకుని మిమ్మల్ని పంపిస్తాడు. నాటు కోసే అక్కడ కూడా స్వార్థమే. మీరేదో పెద్ద ఉచితంగా చేస్తున్నారని అహంభావాలు వేసుకుని మీసాలు తిప్పకండి, అది కూడా మీకే లాభం. నాటు కోసుకో. దాని తర్వాత ఏం చెప్పాను? సామూహిక జీవితం. ఏది చేసినా సామూహికంగా చేయటం అలవాటు చేసుకోండి. మిలిటరీ అంటే అదే, మిలిటరీ డిసిప్లిన్. నుంచుంటే లేచి ఒకేసారి నుంచుంటారు, కూర్చుంటే ఒకేసారి కూర్చుంటారు, అడుగులేస్తే లెఫ్ట్ రైట్, ఇడా పింగళ, పొజిషన్ 1 పొజిషన్ 2 సూర్య నమస్కారాల్లో సామూహికంగా చేయటం నేర్చుకోండి. ముఖ్యంగా ఆర్తులు అవి జరుగుతున్నప్పుడు కరెక్ట్గా ఉండటం లేదు. సాయిబాబా ఆర్తులు అక్కడ ఈ శాస్త్రం నేర్చుకుంటున్నటువంటి వాళ్ళ బాధ్యత అది. త్రిభుజాకారంలో నుంచోబెడితే ఒక విధమైనటువంటి శక్తి దిగుతుంది, చతుష్కోణంలో పెడితే ఒక విధమైనటువంటి శక్తి దిగుతుంది, షట్కోణంలో నుంచోబెడితే ఇంకో రకమైనటువంటి శక్తి దిగుతుంది. ఇదే శ్రీ సూక్త విద్య, శ్రీ విద్య. కానీ ఇప్పుడు ఆ సూక్తులన్నీ కూడా మీరు నేర్చుకోగలిగితే నేర్చుకోండి. అది మరి ఎలా క్లాసులు మీరు టైం టేబుల్ వేసుకుంటారో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సామూహికంగా నేర్చుకుని దాన్ని ఇతరులకు చెప్పాలి. రెండున్నాయి. నేను నేర్చేసుకుంటాను ఇంకోటికి చెప్పను అంటే ఆ విద్య మీకు ఫలించదు. మీరు చాలా జాగ్రత్తగా ఒక ఉదాహరణ అర్థం చేసుకోండి. న్యూటన్ టైంలో
డాల్టన్ టైంలో, ఐన్స్టీన్ టైంలో ఉన్నటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ ఈనాడు లేదు. ఒప్పుకుంటారా? అది ఎందుకు లేదు? న్యూటన్ కనిపెట్టినప్పుడు ఇది నాది అనలేదు, డాల్టన్ కనిపెట్టినప్పుడు ఇది నాది అనలేదు, ఎడిసన్ కనిపెట్టినప్పుడు ఇది నాది అని పేటెంట్ చేసుకోలేదు. ప్రపంచానికి ఇచ్చేశారు వాళ్ళు. అది అందరికీ ఉపయోగపడింది. దానివల్ల వాళ్ళ పేర్లు శాశ్వతంగా ఉండిపోయాయి. ఇది నాది అని ఎప్పుడైతే పేటెంట్ చేసుకోవటం మొదలెట్టారో ఒక్క సైంటిఫిక్ డిస్కవరీ కూడా కరెక్ట్గా రావటం లేదు. అర్థం చేసుకోండి ఆ సామూహికత. నాది కాదు, మనది. ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి. ఆ గ్రూప్ టైమింగ్స్ మీకు చేత కాకపోతే ఎదగరు మీరు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, సైన్స్ డెవలప్ అవుతోంది, పృథ్వీ చేతనత్వం డెవలప్ అవుతోంది, వ్యక్తిగత జీవితము భ్రష్టు పట్టుతోంది. మీకు అర్థమైందా లేదా? మన తాత ముత్తాతల జీవితాలతో పోల్చి చూసుకోండి మీరు. ఒంటరివాడు అయిపోతున్నాడు మనిషి. ముసలాళ్ళు ఒంటరివాళ్ళు అయిపోతున్నారు, పడుచువాళ్ళు ఒంటరివాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు ఒంటరివాళ్ళు అయిపోతున్నారు. కాదా? ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఓల్డేజ్ హోమ్స్ కారణం ఎప్పుడైనా ఆలోచించారా? మీ పిల్లలు చేసేటటువంటి పనులు మీకు చివరన తెలుస్తాయి. ఎప్పుడైనా అర్థం చేసుకోండి. అవునా కాదా? మీ పిల్లలు వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలు కానీ, వాళ్ళ స్నేహితులతో కానీ, వాళ్ళ అంకుల్స్తో కానీ చెప్పుకుంటారు తప్ప మీతో చెప్పుకోరు. అవునా కాదా? ఎందుకు అలాంటి స్థితి వస్తుంది? ఎందుకు అలాంటి పెంపకం? ఇంచేత మీరు అసలు వాళ్ళకి వాళ్ళ బాధలు చెప్పుకునేటటువంటి ఫ్రీడమ్ ఇవ్వటం లే మీరు. లేకపోతే మీతోనే చెప్పుకుంటారు వాళ్ళు. అర్థం చేసుకోండి. అది మేమేదో చాలా గట్టిగా పెంచేసాం. నా మొదట నా పిల్లవాడు నోరెత్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత మీ తల దింపుకునేటట్టు చేస్తాడు. యథేచ్ఛసి తథాకురు అని శ్రీకృష్ణుడు లాంటివాడు అర్జునుడికి అంటే మీరెందుకు మీ పిల్లల్ని అలా అనలేకపోతున్నారు? బాబు ఇది మంచిది, నాకు ఇది చెప్తున్నాను నా అనుభవంతో, నువ్వు చేస్తే చెయ్యి, లేకపోతే ఈ కష్టాలు వస్తాయని మీరు 2-3 సార్లు చెప్పి చూడండి. వాడికి ఆ కష్టాలు వచ్చాక ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేస్తాడు. నా దగ్గరికి వచ్చే అనేక మంది పిల్లలకి, పెద్దలకి నేను అదే చెప్తా. వాళ్ళందరూ నాకు వాళ్ళ ఆనెస్ట్ గా వాళ్ళకున్న బాధలు చెప్తారు. వాళ్ళకొకటి గ్యారంటీ, వాళ్ళు నాకు చెప్పిన విషయాలు నా అంతటా నేను ఇంకోళ్ళకి ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పలేదు, వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళ ఎవరికి చెప్పలేదు. నేను చెప్పను కూడా. కానీ వాళ్ళకి సలహా ఇస్తాను, వాళ్ళ పరిస్థితులు బట్టి ఏం చేయాలో. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకుంటారు, చేసుకోరు. మీరు అలా సామూహిక జీవితం జీవించగలగాలి. అందుకు ఈ ఉదాహరణ ఇచ్చింది. వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలను ఎందుకు చెప్పుకోగలగాలి అంటే మీకు చెప్పినందువల్ల వాళ్ళకి మేలే జరుగుతుంది తప్ప అపహాస్యం పాలు కారు అనేటటువంటి భావనామయ స్థితి మీలో ఉండాలి. ఆ స్థితినే అహింస అంటాం. అహింస స్థితి లేనటువంటి వాడు భాగవతానికి పనికిరాడు. అహింస అంటే మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఇంకా ఆలోచనల ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరి అదృష్టాలు వాళ్ళు. మీరు ఎందుకు తిట్టడం? వాళ్ళని చూశావని నేను చెప్పాను అంచేత నువ్వు వినలేదు అని. మనం విన్నావా? మన గురువులు చెప్తూ ఉంటే ఇప్పుడు ఈయన మొత్తుకుంటున్నాడు కదా, ఏం వింటున్నాం మనం? అహింస. నాటు కోసుకో. తర్వాత రెండోది ఏంటి? సామూహికత. మూడోది అహింస. సామూహిక జీవితం జీవించటం దయచేసి నేర్చుకోండి. మీ అంతటా మీరు నేర్చుకోకపోయినా నేచర్ ఫ్లాట్ సిస్టమ్ తీసుకొచ్చి నేర్పుతోంది. ఆయన కొట్టుకు చేస్తున్నారు. సావుగొట్టి చెవులు మూసి ఫ్లాట్స్ లో పెడుతుంది. ఇదివరకు ఫ్లాట్ సిస్టమ్ లేదు కదా. మరి ఫ్లాట్ సిస్టమ్ ఇది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? కలిసి ఉంటారేమో అని. ఎదుటివాడు తలుపు తెరవగానే వీడు థపామని తలుపేసిస్తాడు. వాడు మొహం మీద మళ్ళా వాడికి అర్థం కాదేమో అని. హోటల్స్ ఎందుకు వచ్చాయని మీ ఇన్స్టిట్యూషన్? కలిసి తినమని. ఆ టైంకి వెళ్ళకపోతే మీ ఫుడ్ ఉంటుందా?
ఒకసారి నేను 12:50కి క్లాస్కి వెళ్ళి క్లాస్ తీసుకుపోతూ ఉంటే 10 మంది లేచి మాస్టారు మాకు ఫుడ్ ఉండదు వెళ్ళిపోవాలన్నారు. అదేంట్రా నా క్లాస్లోనే మీకు ఫుడ్ ఉన్నదా అన్న. మా మెస్ వాడి వాళ్ళు మూసేస్తామన్నామండి 1 గంటకి, వాడి కూతురి పెళ్ళి ఏదోను, నేను వెళ్ళకపోతే ఫుడ్ ఉండదు. ఇంట్లో మీరు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? కలిసి ఎందుకు తినలేకపోతున్నారు? కనీసం ఇంట్లో అయినా. ఇలాంటి భావన ఉన్నటువంటి వాళ్ళు పక్కపక్కన ఉండి వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ కలవని వాళ్ళని నేను చాలా మందిని చూసి విసిగెత్తి మానేశాను. నేను ఆశ్రమంలోనే కలిసి ఉందామని వచ్చిన వాళ్ళు కలిసి తినలేరు, కలిసి మంచినీళ్ళు తాగలేరు. ఆ మానసిక దుస్థితి మీకు అర్థం అవుతున్నదా? మీరు ఎందుకు బాధపడుతున్నారో? గురువు దగ్గర బాధలు ఎక్కువ అవుతాయి. మీరు ఎప్పుడైనా చూశారా? ఎప్పుడైనా గురువు దగ్గర బాధలు ఎక్కువ అవుతాయి. ఎందుకు ఎక్కువ అవుతాయంటే మీరు నియమాన్ని పాటించడం లేదు కనుక. మీరు నియమాన్ని పాటించకుండా బ్లేమ్ ఎవరిని చేస్తారు? మీ మూర్ఖత్వానికి గురువు ఏం చేస్తాడో నవ్వుకుంటాడు. పైకి నవ్వడు, ఇంకేంటి పైకి నవ్వుతూ మీరు బాధపడతారుగా, కానీ నవ్వుకుంటాడు గ్యారెంటీగా. చెప్పిందేంటి, మీరు చేస్తోందేంటి? బాగా చదువుకుంటే మార్కులు వస్తాయి నాయన, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నాం. ఆ క్వశ్చన్ తప్ప అన్ని చదివాడు వాడు. ప్లస్ రాత్రల్లా చదివాను మాస్టారు నేను చదవమన్న క్వశ్చన్ తప్ప రాత్రల్లా చదివాడు వాడు. నేను జీవించమన్నట్టు జీవించనప్పుడు ఇక్కడ ఉండటం ఎందుకు అనే ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి అందరూ. ముఖ్యముగా ఈ సప్త ఋషి ఆశ్రమములో మేము జీవించాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ ప్రశ్న వేసుకోండి. చెప్పినది మీరు చెయ్యకపోతే బయట వాళ్ళకంటే మీరు చాలా ఎక్కువ కష్టాలు పాలవుతారు. చేస్తే కష్టపడతామేమో మాస్టారు, మీకు అది చెయ్యాలనిపిస్తే అది కష్టం అనిపించదు. ఇదేంటి, షేర్ మార్కెట్లో లక్షలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఆత్మహత్య చేసుకోబోతున్న వాళ్ళని అనేక మంది చేసుకోకుండా ఆపగలిగాననే ధైర్యం నాకుంది. లక్షలు ఖర్చు పెట్టారు కదా. ఇక్కడేం ఖర్చు పెడుతున్నారు మీరు? నాటు కోసుకో, ఏం నాటుకున్నారని మీకు ఫలం రావటానికి? ఏదైనా నాటితే కదా ఫలం వచ్చేది మీకు. ఖర్చు గురించి నేను మాట్లాడటం అంటే డబ్బు గురించి మాట్లాడటంలే. ఏదో ఒకటి నాటుకోండి. మీ శ్రమ నాటుకోవచ్చు, మీ భావాలు నాటుకోవచ్చు, మీ ఆచరణలు నాటుకోవచ్చు. డబ్బు గురించి నేను మాట్లాడటంలే. కానీ డబ్బు కూడా నాటుకునేటటువంటి ఒక విధానం కనుక ఆ భాషే మనకి అర్థం అవుతుంది కనుక చెప్తున్నాను. లక్షలు మీరు షేర్ మార్కెట్లో నాటుకోగలరు, కానీ గురువుగారి ఆశ్రమంలో నాటలేరు. గురువుగారి ఆశ్రమంలో 100 రూపాయలు నాటితే నాకు 10,000 వచ్చిందా లేదా? వెంకటేశ్వర స్వామితో లింక్ ఎంత? ఆయనతో వాటా 10%. అవునా? తప్పేం లేదు, అది నాటుకోమనే నేను చెప్తున్నాను నేను. కానీ ఆనెస్ట్ గా 10% ఇవ్వకపోతే పెద్ద గొడవ వాళ్ళతో. ఇంకంటే ఆ బడుద్దాయిలకి నియమాలు తప్ప మనలాగా అడ్జస్ట్మెంట్స్ తెలియవు, సర్దుకోటాలు. నువ్వు 10% అన్నావు కదా, ఏది 10% అంటాడు. అది ఉత్తినే అన్నాను లేవో నవ్వులాతకి అంటే వదలడు. పాపం వాళ్ళకి మనలాంటి హ్యూమర్ వాళ్ళకి లేదు. మనం నవ్వులాతకి చాలా పనులు చేసేస్తూ ఉంటాం. ఇంచేత జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకోండి. లేకపోతే చాలా జాగ్రత్తగా, చాలా స్పష్టంగా ఈ మాటలు చెప్తాను. లేకపోతే ఈ ఆశ్రమంలో నేను జీవిస్తాను అని అనకనండి, అంటే ఇరుక్కుంటారు. అనకండి ఆ మాట. మీరు అన్నాక వాళ్ళు వదలరు. వచ్చిన పెద్ద గొడవ అది. ఎందుకంటే అది ఇలా అంటారు పిల్లలు, ఒట్టు గట్టు ఏదో అంటారు. ఏంటో అది అనేసుకోండి, అనేసుకుని వెళ్ళిపోండి. చాలా సీరియస్గా చూడండి.